మరొకసారి మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా ఏపీఐఐసి చైర్మన్ శ్రీ మంతన్ రామరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. ముందరగా గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వేదికరించినటువంటి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, అది వేదికటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ హైబ్రిడ్ మోడల్లో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. విజన్ 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత అభివృద్ధి కానీ, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, టూరిజం అభివృద్ధికై ఆంధ్రప్రదేశ్లో అత్యంత కనెక్టివిటీ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసాం మనందరం కూడా 2014-19లో ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొస్తే 19-24 మధ్యలో ఎన్ని కూడా పారిపోయేటట్టు గొడ్డల పార్టీ చేసినటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం. కానీ మన యొక్క నాయకుడు విజన్ 2047 ప్రకారంగా పనిచేయడానికి ముందరు రావటం మన అందరం కూడా అదృష్టం. ఎందుకంటే మన రాష్ట్రంలో పోర్టులు ఉండటం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం వేగవంతం అవుతుందని, అంతేకాకుండా పోర్టుల మీద ఆధారపడ్డ పరిశ్రమలు, లాజిస్టిక్ రంగాలని ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. ఇవి రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, ఆకర్షణీయ ఎగుమతి దిగుమతుల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతాయి. గత ప్రభుత్వం పోర్టు పనులు అలసత్యం వహించి పోర్టుల కెపాసిటీ పెంచవలసినటువంటి వాటిని కూడా పెంచకుండా మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కూడా తద్వారా పోర్ట్ కనెక్టివిటీ లేక చాలా ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కూడా జరిగింది. దీనివల్ల పోర్టు మీద ఆధారపడిన పరిశ్రమలు పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పోర్టు పనులన్నీ కూడా మన ప్రభుత్వం రాగానే పనులు వేగవంతం చేశాయి. మచిలీపట్నం కానీ, మూలాపేట కానీ, రామాయణం పట్నం కానీ పోర్టులను 2026 అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపల ప్రారంభించే విధంగా శరవేగంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనులు వేగవంతం చేసి ప్రారంభానికి సంసిద్ధం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు కాకినాడ గేట్వే పోర్టు 2028 సెప్టెంబర్ నాటికి ప్రారంభించుకోబోతున్నాం. దీనివల్ల పోర్టుల మీద ఆధారపడిన పరిశ్రమలు ఎగుమతులు దిగుమతి చక్కగా మార్గాన్ని మన ముఖ్యమంత్రి వాళ్ళు కల్పించడం జరిగింది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. మన రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతంలో ప్రతి ఒక 50 కిలోమీటర్లకి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం కానీ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం రైతులు పండించే పంటలు కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్లో దిగుమతులు కానీ, ఎగుమతులు కానీ, అంటే ఏదైనా ఒక పోర్టు ద్వారా దిగుమతి చేసి మళ్ళీ రీప్రాసెస్ చేసి ఎగుమతి చేయడానికి కూడా పోర్టు కనెక్టివిటీ ఎంతో అవసరం అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా దాన్ని ముందరకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తిరుపతి జిల్లా దుగ్గరాజపట్నంలో 29,253 కోట్ల వ్యయంతో చేపడుతున్న భారీ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ని భారతదేశంలో తొలి మెగా షిప్ రిపేరింగ్ క్లస్టర్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే విధంగా కీలక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఏదైనా ఒకటి అనుకుంటే ఎవరికి చెప్పకుండా ముందర పని అయ్యాక లాస్ట్లో ఒకరోజు తెలుస్తూ ఉంటుంది మనకి ఇది పని చేశారు, సడన్గా గూగుల్ వచ్చిందా లేకపోతే ఎట్లా వచ్చిందనేది అంత కష్టపడి పని చేస్తారు అనేది విషయం మనం అందరం కూడా చూసాం. అదేవిధంగా ఇందుకోసం పోర్ట్ అథారిటీకి సంబంధించి మ్యారిటైమ్ బోర్డు 2024 కానీ 29 పాలసీని కూడా రూపొందించారు. అంటే పోర్టుల అభివృద్ధి కోసం కానీ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. పోర్టుల అభివృద్ధి చేయాలంటే అవసరమైతే పీపీఎం మోడ్లో కానీ, లేకపోతే వారికి క్యాప్టివ్ పోర్టులు కూడా మనం హర్షల్ మిట్టల్ గ్రీన్కో కంపెనీకి కానీ, అదేవిధంగా హర్షల్ మిట్టల్కి కానీ గ్రీన్కో కంపెనీకి కానీ క్యాప్టివ్ పోర్టులు ఇవ్వడం జరిగింది. అంటే వారు ఏదైతే ఉత్పత్తి చేయడానికి అవసరం వచ్చేటువంటి పోర్ట్స్ వారికి కూడా దగ్గర ప్రాంతంలో, అంటే 50 కిలోమీటర్లకి ఒకటి నిర్దేశించుకున్నారు. ఆ 50 కిలోమీటర్ల దూరంలో ప్రతి పోర్టు రావడం కోసం ఎంతో కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం లాంటి పోర్టులు ఎంతో ఎక్స్పెండ్ చేయాలి. కానీ గత ప్రభుత్వం ఎక్స్పెండ్ చేయకుండా దాన్ని నిర్వియోగపరిచి ఉన్న పోర్టులను కూడా వాటాలని కూడా వేరే వాళ్ళకి ఇమ్మని బలవంతం చేసి పోర్టు యాజమాన్యాలను కానీ
ప్రభుత్వ పోర్టులు కానీ నిర్యోగం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గత ప్రభుత్వం చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, రాష్ట్రంలో ఎక్కువ ఎయిర్పోర్ట్స్ తీసుకొస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొస్తే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ఎర్ర బస్సు కూడా ఇక్కడ అనవసరం, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు, ఆల్రెడీ వైజాగ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది అని అన్న వ్యక్తులు ఈరోజు తలకొక రకంగా మాట్లాడటం జరుగుతుంది. మేము ప్రారంభించాం, మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నామని. అంతేకాదు ఈరోజు భోగాపురం జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ సిటీగా తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ ఎడ్యుకేషన్ హబ్గా మన రాష్ట్రం మారుతోంది. అంటే భారతదేశంలో ఇట్లాంటి ఎక్కడా లేదు. ఫస్ట్ టైం అక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఇబ్బందులు ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్కి ఉన్నటువంటి అన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఇది తీసుకురావడం జరిగింది. అంతేకాదు 9 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను కూడా డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా పర్యవేక్షణలో ఆల్రెడీ కొన్ని చోట్ల భూమికి సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లాలో దస్తగిరి విమానాశ్రయానికి సంబంధించి పీపీపీ మోడ్లో టెండ్లు తీసుకురావడం, అదేవిధంగా శరవేగంగా టూరిజం అభివృద్ధి, అంటే పోర్ట్లు ఎంత అవసరం. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక 10% కూడా ఉన్నటువంటి ఉండదు ఏది సింగపూర్ కానీ మలేషియా కానీ ఆ ప్రాంతం. ఎందుకంటే మనకి ఉన్నటువంటి విస్తీర్ణంలో అక్కడ భూభాగం 10% కూడా లేని ప్రాంతాల్లో పోర్టుల ద్వారా కానీ వివిధ టూరిజం ద్వారా కానీ అభివృద్ధి చెందింది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఎప్పుడూ కూడా ముందరికి తీసుకెళ్ళడానికి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ముందరికి తీసుకెళ్ళడానికి మనందరం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. దేవాలయాలను కాపాడుకోవడం అంటే మన